ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్, ఒక్క మాట ఎవరైనా మాట్లాడాం సార్, అది నాయకత్వం వచ్చినాడు నా గౌరవం వచ్చి ఆయన తరబడి చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాప చేసిన పాపాలవి సార్. ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు సార్ సభలో? సభ ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది, అనుభవం లేనివాడు కాదు, అపారమైన అనుభవం ఉన్నాడు కూడా. ఏంటి సార్ సభ నడపడం? కాబట్టి నేను కోరుకునే సార్, మీకు అపారమైన అనుభవం ఉంది, బాగా తెలిసిన వారు, బాగా చదువుకున్నవారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్. అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్. నేను ఎప్పుడు చూస్తా ఉన్నాను, నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు, స్పీకర్గా చేసే అనుభవం ఉంది. ఎప్పుడైనా డిబేట్ మాట్లాడారు, డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద? అసలు ఎందుకు వచ్చాం శాసనసభలుగా? అవకాశం రావాలి. బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గులు ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా, ప్రజలకు తెలియజేయాలా? ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్. డిబేటే జరగలేదు, ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్. కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్. నేను కోరుకుంటేదైతే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్ చేశాను కాబట్టి సభా గౌరవాన్ని, సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలిసాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. పెద్దల గౌరవనీయులు మనోహర్ గారు. పెద్దలు అయ్యన్న పాత్రుడి గారికి 16వ శాసనసభ సభాపతిగా ఈ సభ మిమ్మల్ని ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్, సువర్ణ అవకాశంగా భావించాలి. ఎందుకంటే ప్రజలు కోరారు మార్పు కోసం. శాసనసభలో జరిగే ప్రతి సమావేశంలోనూ